హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ సాదా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూపించబోతున్నాను. కర్ణాటక స్పెషల్ తట్టె ఇడ్లీ. ఈ తట్టె ఇడ్లీ కర్ణాటకలో చాలా ఫేమస్, టేస్టీగా కూడా ఉంటుంది. ఇడ్లీకి కాంబినేషన్ గా తమిళనాడు స్టైల్ కుర్మా చేసి చూపించబోతున్నాను. ఈ కుర్మా మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తంగా స్టార్ట్ చేస్తే ఒక 20 మినిట్స్ లో ఈ కుర్మా అయితే అయిపోతుంది. అంత ఈజీ అన్నమాట. బెంగళూరులో అయితే తట్టె ఇడ్లీకి కాంబినేషన్ గా వెజిటేబుల్ కుర్మా ఇస్తారు. మనం స్పెషల్ గా తమిళనాడు స్టైల్ కుర్మా చేసుకున్నాం. రెసిపీ క్లియర్ గా అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మీకు ముందుగా ఇడ్లీ పిండి కోసం బియ్యం నానబెట్టుకున్నాం. ఇక్కడ నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్ 3 గ్లాసులు వేస్తున్నాను. ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే కొన్ని చోట్ల ఉప్పుడు బియ్యం అంటారు. చూస్తే నేను యూస్ చేసే ఉప్పుడు బియ్యం అయితే ఇదన్నమాట. ఈ 3 గ్లాసుల బియ్యంకి గట్టి అటుకులు 1/2 గ్లాసు వేస్తున్నాను. అలాగే 1/4 గ్లాసు, పావు గ్లాస్ అంతా పెద్ద సగ్గు బియ్యం వేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసి ఇప్పుడు మినపప్పు తీసుకున్నాం. 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు మినపప్పు వేస్తున్నాను. మనం 3 గ్లాసుల బియ్యంతో పాటుగా అటుకులు సగ్గు బియ్యం కూడా వేసాం కాబట్టి 1 గ్లాసు మినపప్పు అయితే పడుతుంది. అందులో కొద్దిగా మెంతులు కూడా, ఇడ్లీకి ఎక్కువ మెంతులు వేస్తే బాగుండదు కాబట్టి కొద్దిగా ఒక 10 మెంతులు అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేయకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు ఇష్టం లేదంటే. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. కనీసం 5-6 సార్లు అయినా శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు వేసి 6-7 గంటల సేపు 6 to 7 hours నానబెట్టుకోవాలి మినప్పప్పు బియ్యాన్ని. బియ్యం ఎక్కువసేపు నానబెడితే తొందరగా పులుస్తుంది అనమాట. మనం పొద్దున్నే నానబెడితే ఈవినింగ్ రుబ్బేసుకోవచ్చు. నైట్ నానబెట్టుకుంటే పొద్దున్నే లేసి రుబ్బేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పొద్దున్నే నానబెట్టాను, ఈవినింగ్ ఇక్కడ బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ గ్రైండర్లో మినపప్పు వేసి రుబ్బుకుంటున్నాను. 2 ఒకటిగా కలిపైన నానబెట్టి రుబ్బుకోవచ్చు. కాకపోతే ఇడ్లీకి ఇలా మినపప్పు ఎక్కువసేపు మెదిగితే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా పువ్వులాగా వస్తుంది. మిక్సీలో అయినా ఇదే ప్రాసెస్లో రుబ్బుకోవచ్చు. ఇక్కడ మినపప్పు 60 to 70% మెదిగింది. ఇలా మెదిగిన తర్వాత బియ్యం వేసి రుబ్బుకోవాలి. బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా ఉన్నట్టుగానే తీసేయాలి. అప్పుడే ఇడ్లీ అనేది మెత్తగా బాగుంటుంది. ఇక్కడైతే పిండి మెదిగిపోయింది, తీసేస్తున్నాను. ఇలా కొద్దిగా రవ్వగా కనిపిస్తున్నట్టుగానే తీసేయాలి. ఇక్కడ పిండి మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను పిండిని 2 భాగాలుగా చేసి పెట్టుకుంటున్నాను. ఎంత పిండి కావాలో అంత మాత్రం ఇప్పుడు తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే దాన్ని పులగబెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు వేసి ఫర్మెంటేషన్ చేసుకుందాం. పిండి కొద్దిగా గట్టిగా ఉంది, అందులో కొద్దిగా ఉప్పు అలాగే నీళ్లు కూడా వేసి పిండి మనకు కావలసిన కన్సిస్టెన్సీలు వచ్చే వరకు మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి రాత్రిపూటే ఉప్పు కూడా వేసి ఫర్మెంటేషన్ చేస్తున్నాను. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు తొందరగా పులవదు అనమాట. అదే మంచి సమ్మర్ వేడిగా ఉన్నప్పుడు అయితే ఉప్పు వేయకపోయినా కూడా పొద్దున్నకి మనకు పిండి అనేది బాగా పులిసిపోతుంది. ఇప్పుడు చూస్తే పిండి బాగా పులిసి మంచిగా ఫ్లఫీగా ఉందన్నమాట. ఈ పిండిని ఇప్పుడు ఎక్కువ కలబెట్టకుండా పక్కన పెట్టేద్దాం. ఎక్కువ కలబెడితే ఫ్లఫీనెస్ పోతుంది. ముందుగా దీనికోసం కుర్మా చేసేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీలోకి మంచి కాంబినేషన్, చాలా బాగుందన్నమాట కుర్మా. సో కుర్మా ఎలా తయారు చేసేద్దాం. కుర్మా కోసం ఒక గిన్నెలోకి ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక బిర్యానీ ఆకు, 3 ఏలకులు, ఒక చిన్న పట్టా వేసి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్తో పాటుగానే కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఎర్రగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సాంబార్ ఎర్రగడ్డలు అనమాట. ఇవి సాంబార్ ఎర్రగడ్డలు టేస్ట్ బాగుంటుంది. ఒక 200 గ్రామ్స్ అంతా వేస్తున్నాను. కుర్మాలోకి మంచి టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఆనియన్స్ ఇలా ఒక 70 to 80% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి వేసుకుంది. టమాటోలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టేసి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది మగ్గించుకుందాం. ఇది మగ్గే లోపల మనం ఇక్కడ మసాలా పేస్ట్ చేసుకుందాం. మసాలా పేస్ట్ కోసం నేను ఇక్కడ ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, ఒక 2 మీడియం సైజ్ టమాటోలు, ఒక చిన్న మీడియం సైజ్ అంతా ఎర్రగడ్డ వేసుకున్నాను. తర్వాత 7-8 జీడిపప్పులు, కొద్దిగా శనగలు, 1 స్పూన్ శనగలు, 1 స్పూన్ గసగసాలని ఒక గంట ముందు నానబెట్టుకుంటే మంచిగా పేస్ట్ అవుతుంది. అలాగే 4-5 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి, 1/2 స్పూన్ సోంపు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ టమాటో కూడా ఆల్మోస్ట్ మెత్తబడిపోయింది. ఇందులోకి మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మసాలా పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి కానీ మటన్ మసాలా కానీ వేసుకోండి. మటన్ మసాలా వేసుకుంటే కుర్మా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసి, రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మనకు కావలసినంత చిక్కదనాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలబెట్టేసేసుకొని, కావలసిన చిక్కదనాన్ని బట్టి నీళ్లు సరిపోకపోతే మరి కాస్త కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఇడ్లీకి. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒకసారి ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని, మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకొని ఉప్పు, కారం, మసాలాలు ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదన్నమాట, వేసేసి అడ్జస్ట్ చేశాను. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కుర్మా బాగా ఉడికి మంచి టేస్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడు చూస్తుంటే మీకు బాగా ఉడికి మనం వేసిన కొద్దిపాటి ఆయిల్ కూడా పైకి తేలిందనమాట. అలా తేలితే మనకు కుర్మా అనేది ఉడికినట్టు. ఇందులో మనం వేసిన చిన్న ఉల్లిపాయలు కూడా బాగా ఉడికి జ్యూసీగా ఉందన్నమాట. ఈ చిన్న ఉల్లిపాయలు మరి కాస్త వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఆఖరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలబెట్టేసుకొని దించేసుకుంటే ఇడ్లీలోకి మంచి టేస్టీగా కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇడ్లీ పిండిలోకి మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సోడా వేస్తున్నాను. సోడా బాగా కలవాలంటే కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత పిండిలోకి వేసి కలబెట్టుకుంటే సోడా అనేది అక్కడక్కడ గుండలు అట్లా లేకుండా నీళ్ళల్లో కరిగి ఈవెన్గా మిక్స్ అవుతుందన్నమాట. ఇడ్లీ పిండి మరీ ఎక్కువగా కలబెట్టకుండా నెమ్మదిగా ఇడ్లీ పిండి యొక్క ఫ్లఫీనెస్ పోకుండా కలబెట్టుకోవాలి. మరీ ఫాస్ట్గా పరపరాని వేసి కలబెట్టేసామంటే ఆ ఫ్లఫీనెస్ పోయి ఇడ్లీ అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఫ్లఫీనెస్ అనేది పోకుండా ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది మనకు. ఇలా ఈ పిండిని పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఇడ్లీ ప్లేట్లకి రెడీ చేసుకుందాం. నా దగ్గర ఇలా తట్ట ఇడ్లీ స్టాండ్ ఉంది, నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో 5 ప్లేట్లు వస్తుంది అనమాట. నేను ఇక్కడ 4 ప్లేట్లు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా తట్ట ఇడ్లీ ప్లేట్స్ స్టాండ్ లేదంటే కనుక మీరు ఇంట్లో ఈ సైజు చిన్న ప్లేట్స్ ఉంటే కనుక అందులోకి ఆయిల్ వేసేసుకొని పిండి పోసేసుకొని ఏదైనా చిల్లులు గిన్నెలో పెట్టైనా ఉడికించుకోవచ్చు. లేదా మనకు మామూలుగా ఇడ్లీ పాత్ర వస్తుంది కదా, ఇడ్లీ పాత్రలో పైన ఉన్న ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ఈ ప్లేట్స్ పెట్టేసి ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ కి నెయ్యి రాస్తున్నాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే ఇడ్లీ అనేది కింద అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్స్లోకి 2 నుంచి 3 గరిటెల వరకు పిండి వేసుకోవాలి. ప్లేట్ సైజుని బట్టి పిండి వేసుకోవాలన్నమాట. 2 నుంచి 3 గరిటెల వరకు పడుతుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా స్టాండ్లోకి సెట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పక్కన స్టవ్ మీద ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పోసి వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్ర అయినా లేదా కుక్కర్ అయినా ఎందులోకి సరిపోతే అందులోకి పెట్టి మూత మూసేసుకొని 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. మామూలుగా మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అంతే టైం సరిపోతుంది అనమాట ఈ తట్ట ఇడ్లీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీలు అయితే ఉడికిపోయిందనమాట. ఈ స్టాండ్ని బయటికి తీసిన తర్వాత 1-2 నిమిషాలు చల్లారిన తర్వాత ప్లేట్స్లో నుంచి ఇడ్లీ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం స్పూన్తో ఇడ్లీని తీసేటప్పుడు కొంచెం నెమ్మదిగా అడుగు భాగంలో మెల్లగా తీసుకోవాలన్నమాట, లేదంటే విరిగిపోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత చాలా ఈజీగానే ఇడ్లీ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారా, కర్ణాటక స్టైల్ తట్టె ఇడ్లీ చూస్తుంటేనే ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్క ఇడ్లీ తినేవాళ్ళు 2 ఇడ్లీ తింటారనమాట, అంత బాగుంటుంది. ఈ వేడి వేడి కర్ణాటక తట్టె ఇడ్లీలోకి వేడి వేడి తమిళనాడు కుర్మా వేసుకొని తింటే ఆహా, ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రాగానే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. మీ అందరికి కూడా ఈ కర్ణాటక స్టైల్ తట్టె ఇడ్లీ, తమిళనాడు స్టైల్ కుర్మా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.